సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాబాబు పాటే గారి 105వ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు సంఘ నాయకులందరికీ అన్నాబాబు పాటే జయంతి శుభాకాంక్షలు. సాహిత్యం ద్వారా ఈ సమాజంలో గొప్ప మార్పు రావాలని, ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సమస్యలని ఆ రోజు గుర్తించి సాహిత్యం ద్వారా వాళ్ళని చైతన్యపరిచి ఈ దేశంలో అనేక మార్పులు రావడానికి కారణమైనటువంటి డాక్టర్ అన్నాబాబు పాటే గారి జయంతిని గ్రామ గ్రామాన అధికారికంగా జరపాల్సిన అవసరం. చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసినప్పుడే ఆ యొక్క చరిత్రలో జరిగినటువంటి అనేక ఘట్టాల వల్ల మనుషులు ఏ రకంగా మెదలాలి, గతంలో అనుభవించినటువంటి కష్టాలేన్ని, పడ్డటువంటి ఇబ్బందులు ఏమనేది భావి తరాలకు తెలవాల్సి ఉంటుంది. ఇంతకుముందు నామదేవ్ గారు చెప్పినట్టు ఈ యొక్క అన్నాబాబు పాటే భవన్ పిట్టలవాడలో నిర్మించినటువంటి ఆ యొక్క భవన్ నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. ఆ రోజు భూమి పూజ సందర్భంగా కూడా నేను ఒక మాట ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి మంజూరులు ఇచ్చి పనులు ప్రారంభం కాక ఉన్నటువంటి సమయంలో నేనున్నా మీకు అన్ని రకాలుగా అండగా, ఈ యొక్క పనులను ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సల్ కానిచ్చేది లేదు, దానికి సరిపడా డబ్బులు ఇచ్చే బాధ్యత, ఇప్పించే బాధ్యత నాది అని ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కూడా మన అన్నాబాబు పాటే భవన్ కు కంపౌండ్ వాల్ కావాలని అడగడం, రేపు ఎమ్మెల్యే నిధులు వచ్చిన తర్వాత దానికి సరిపడా కంపౌండ్ వాల్ నిధులు కూడా నేను మంజూరు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి అదేవిధంగా ఈ యొక్క మహానుభావుని యొక్క జయంతి కార్యక్రమం ప్రభుత్వ పరంగా జరగాలి. ఈ విషయం మీద తప్పకుండా రేపు వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో నేను మహాన్ కులస్తులందరి తరఫున ఈ యొక్క నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లినటువంటి ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా అందరి ఆలోచన ఏదైతే ఉన్నదో ఆయనకు భారతరత్న రావాలని, అన్నాబాబు పాటే గారు భారతరత్న అవార్డు తీసుకోవడానికి అన్ని రకాలుగా ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని నేను నా తరఫున కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఉత్తరం రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు భౌతికంగా అన్నాబాబు పాటే గారు మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా మన జాతిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.